హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఇస్త్రాకు బుట్టలు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ప్రసాదాలు పెట్టుకోవడానికి, ఇంట్లో టిఫిన్ చేయడానికి, భోజనం అనేది చేయడానికి ఇస్త్రాకు ఆకులు కానీ, బాదం ఆకులు కానీ, అరిటాకులు కానీ ఇదే విధంగా తీసుకుంటే ఫ్రెండ్స్ చాలా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. బుట్ట అనేది తయారు చేసుకుందాము. ఇలాగ ఆకులు తీసుకోవాలి. తీసుకున్నాక ఒక ఆకు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆకుకి ఇటు చివర వైపుకి ఇటు చివర వైపు ఒక ఆకు పెట్టుకోవాలి. 2 ఆకులు పెట్టేసేసుకొని ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇటువైపు ఇలా పెట్టాను, ఇటువైపు ఇలా పెట్టేసేసి చివర్లు అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్నాక 4 మూలలు ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా పుల్లలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇస్త్రాకు పుల్లల్ని బుట్టలుగా ఇదే విధంగా టాకా వేసుకోవాలి. ఇస్త్రాకు పుల్లలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. మరలా ఇక్కడ కూడా ఈ మూల కూడా నాలుగు వైపులా 4 మూలలు ఇలాగా కుచ్చులాగా పెట్టేసేసుకొని బుట్ట అనేది తయారు చేసుకోవాలి. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఇంకా ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కూడా తయారు చేసుకోవాలి. ఇస్త్రాకుల్ని ఆకుల్ని తెచ్చుకొని ఇదే విధంగా బుట్టలాగా 4 వైపులుగా వీడియోలో చూపించిన విధముగా కుట్టుకొని ఇదనేది ఈ తొడియాలనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవిటి కుడుము చేసుకున్న, ఇడ్లీలు చేసుకున్న ఈ బ్యాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవచ్చు ఆవిరి మీద. మళ్ళీ ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇక్కడ ఇదే విధంగా బుట్ట అనేది తయారు చేసుకోవచ్చు. చాలా రకరకాలుగా తయారు చూడండి ఫ్రెండ్స్. బాదం ఆకులు కానీ, అరిటాకు కానీ, ఇడ్లీ ఆకులు కానీ తెచ్చుకొని మనము ఇదే విధంగా తయారు చేసుకుంటే ఇందులో బ్యాటర్ అనేది వేసుకొని ఆవిటికుని కానీ ఇడ్లీ కానీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రసాదాలు పెట్టుకోవచ్చు. మనము రైస్ కూడా పెట్టుకొని టిఫిన్ కూడా చేయొచ్చు. అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. ఈ బుట్టను అనేది ఇదే విధంగా ఆకుతో తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఇస్త్రాకు కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇస్త్రాకు తీసుకొని ఇస్త్రాకును కూడా తయారు చేసుకొని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇస్త్రాకు తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే విధంగా ఆకుని ఫస్ట్గా ఇలాగ వేసుకోవాలి, బాళ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆపోజిట్గా ఈ ఆకుని మరలా వెలికల వేసుకోవాలి. ఆకుని సొగంత్రాన ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా మడుచుకోవాలి ఫ్రెండ్స్.
మనం ఆకుని చిన్న ఇస్తరాకు టిఫిన్ ఇస్తరాకు తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకుని ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మలుచుకోవాలి. మరలా ఈ ఆకు కూడా ఫ్రెండ్స్ ఎదురు బొదురు ఇలా పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరలా ఇంకో ఆకుని తీసుకొని వీడియోలో చూపించిన విధముగా ఇంకో ఆకును కూడా తీసుకొని ఇదే విధంగా 4 పక్కల ఎదురు బొదురు పెట్టుకోవాలి. అటు వెదురు ఇటు వెదురుగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా విస్తరాకుని కటింగ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. విస్తరాకు అయ్యిద్ది. ఈ పుల్ల ఒకటి తీసుకొని విస్తరాకు పుల్లలు తీసుకొని ఇటు నుంచి 4 వైపులుగా 2 టాకాలు వేసుకొని వీడియోలో చూపించిన విధముగా అల్లుకుంటూ రావాలి. ఇట్లాగా పుల్లలతో ఇస్తరాకు పుల్లలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పుల్లలతో కుట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధముగా అడుగున చెయ్యి వేసుకొని ఇలాగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏ ఆకైనా ఫ్రెండ్స్ తీసుకొని అరిటాకు కానీ ఇస్తరాకు కానీ బాదం ఆకు కానీ తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఆకుని ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకుంటే ఆకారం అనేది వచ్చింది. ఇస్తరాకు టిఫిన్ ఆకు వచ్చేసిద్ది. మనకి ఇష్టం ఉంటే ఈ మొనలు అనేది కటింగ్ అనేది రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది గుండ్రంగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా 1 by 1 ఇటువైపు మాత్రం ఇలాగుంది పొజిషను, ఇటువైపు ఇలాగుంది. ఇక్కడేమో చిన్న బుట్ట తయారు చేశాను ప్రసాదాలకి, గుగ్గిళ్ళు వేసుకోవడానికి, శనగలు వేసుకోవడానికి, ఇడ్లీ తయారు చేసుకోవడానికి రకరకాలుగా ఇదే ఆకారంలో పుల్లలు ఇస్తరాకు పుల్లలు తెచ్చుకొని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని 2 చీలికలుగా 4 చీలికలుగా చేసుకొని తయారు చేసుకోవాలి. ఇది మనకి కావాలంటే కనుక ఫస్ట్ తయారు చేసామే అలాగే 4 మూలలు ఇలా పట్టుకొని కూడా చేసుకుంటే పెద్ద బుట్ట అయ్యిద్ది. ఇది ఇస్తరాకులాగా కుట్టాను ఫ్రెండ్స్. ఇంకా పెద్దది కావాలంటే దీనిపైన స్టెప్ బై స్టెప్ ఆకు అనేది ఇదే విధంగా వేసుకొని మళ్ళా రౌండ్గా కుట్టుకుంటే పెద్ద ఇస్తరాకు అయ్యిద్ది. ఇదే విధంగా ఆకులని తెచ్చుకొని పచ్చటి ఆకులని తెచ్చుకొని ఇదే విధంగా తయారు చేసుకుంటే చూడండి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి, ఆవిటి కుడుమునికి, ఇడ్లీలకి, దోశలకి రకరకాలుగా వినియోగించుకోవచ్చు. అరిటాకు కానీ ఇస్తరాకులు కానీ బాదం ఆకు కానీ పనస ఆకులు కానీ తెచ్చుకొని ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. రకరకాలుగా ఎంతో శక్తి అనేది ఉంటుంది. పచ్చని ఆకులో ఎన్నో విటమిన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరు వీడియో చూసే ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు నవరాత్రుల సమయాన ఆకు అనేది చాలా యూజ్ఫుల్గా ఆకులతో తయారు చేసినవి ప్లేట్లు అనేవి చాలా సింపుల్గా ఒక ఆకుతోనే ఫ్రెండ్స్ చూడండి ప్రసాదాల బుట్ట అనేది తయారు చేసుకోవచ్చు. ఒక ఆకుని తీసుకొని మధ్యలో ఎదురు బొదురు ఇలాగా కుచ్చులాగా పెట్టేసేసి పుల్ల తీసుకొని పుల్లతో ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకుంటే చూడండి ఒక ఆకుతోనే బుట్ట అనేది రెడీ అయింది. ప్రసాదాలు పెట్టుకోవడానికి బుట్ట రెడీ అయింది ఫ్రెండ్స్. అదే విధంగా ఇది చూడండి ఒక ఆకుని తీసుకొని పుల్లతో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్నాక
కుట్టుకున్నాక ఆకుని కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకుంటే చూడండి, మీరు చూస్తుండగానే ఇస్తరాకు ఆకులతో బుట్ట అనేది రెడీ అవుతుంది. ప్రతి లైక్ చేయండి ఫ్రెండ్స్, పూర్తి దాకా చూడండి వీడియో అనేది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని చూస్తేనే కదా ఫ్రెండ్స్ అర్థమైద్ది. మనకి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు నేను 3 రకాల దాకా చూపించాను. ఇది ఒకటి, ఒక ఆకుని ఇది 4 వైపులా కుట్టుకున్నాము, డబల్ వేసి కుట్టాము. ఇక్కడ మాత్రం ఈ ఆకుకి 6 ఆకులు పట్టాయి. పుల్లలు తెచ్చుకొని, ఇస్త్రాకు పుల్లలు తెచ్చుకొని కుట్టుకోవచ్చు. రకరకాలుగా తయారు చేసుకొని మనం ఈ నవరాత్రుల సమయాన ప్రసాదాలు పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. అరిటాకులు, పనసాకులు, బాదమాకులు ఇవన్నీ తెచ్చుకొని, ఇస్తరాకు ఇవన్నీ తెచ్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంట్లోనే మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకుంటే ఎంతో ఈ ఇస్తరాకులు అనేది ప్రసాదాలు, నైవేద్యాలు, పొంగళ్ళు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. శనగలు, గుగ్గిళ్ళు ఇవన్నీ, ఉప్మా, టిఫిన్, ఇడ్లీ, ఆవిరి కుడుములు ఇవన్నీ పెట్టుకొని తినేయచ్చు. టిఫిన్ కింద కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా యూజ్ఫుల్గా ఇవి తయారు చేసుకొని మనం ఒక డబ్బాలో బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తి దాకా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాదమాకు కానీ అరిటాకు కానీ తెచ్చుకొని, పుల్లలు తెచ్చుకొని మనం ఇస్తరాకులని ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చని ఆకులు తెచ్చుకొని ఇదే విధంగా బుట్టలు అనేది, ఇస్తరాకులు అనేది తయారు చేసుకోవచ్చు.